సమాజం కోసం జేహో చిత్రం దర్శకుడు కోటేంద్ర వెల్లడి. సరిగ్గా 15 ఏళ్ల క్రితం అనిత ఓ అనిత అనే సాంగ్తో 2 తెలుగు రాష్ట్రాలు ఉర్రూతలూగించిన కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కోటేంద్ర దువ్వాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత రైల్వే ట్రాక్ అనే సినిమాతో దర్శకుడిగా నంది అవార్డులను సొంతం చేసుకోవడమే కాదు, ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారాయన. ఈ మూవీ తర్వాత బంగారి బాలరాజు అనే యూత్ఫుల్ లవ్ స్టోరీని తనదైన శైలిలో తెరకెక్కించారు. ప్రేక్షకులను మన్ననలు పొందారు. ప్రస్తుతం సమాజంలో మానవత్వం, విలువలు, సాంప్రదాయాలు తెరమరుగుతున్న ఈ తరుణంలో సొసైటీ కోసం ఓ సందేశాత్మక సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు దర్శకుడు కోటేంద్ర. ఈ క్రమంలోనే ప్రజెంట్ జనరేషన్ లో పాఠశాలలో చదివే విద్యార్థులు ఎలాంటి మార్గంలో పయనిస్తున్నారో, మొబైల్ అడిక్షన్ అన్నది ఏ స్థాయిలో ఉందో, డ్రగ్ కు యువత ఎలా బానిసవుతున్నారో అనే విషయాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఒక మంచి కథను సిద్ధం చేసుకుని సమాజానికి పనికొచ్చే సినిమాలు తీయాలన్న తపనతో జయహో అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల పట్టణంలో ఎన్జిఓ కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో ఓ మంచి ముహూర్తాన ఈ సినిమా షూటింగ్ ని పలువురు స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ప్రారంభించారు. ఈ చిత్ర నిర్మాణంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆగస్టు 15 లోపు ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు కోటేంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు సహా వివిధ రంగాలకు చెందిన ముఖ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నేను కోటేంద్ర దుద్యాల, సినీ డైరెక్టర్. రైల్వే ట్రాక్, బంగారి బాలరాజు, అనిత ఓ అనిత ఫేమ్, వీటన్నిటికీ దర్శకత్వం వహించారు. ఇప్పుడు జయహో అనే ఫిలింతో ఫర్ బెటర్ వరల్డ్ అనేటువంటి క్యాప్షన్తో ఈ సినిమాతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. సో ఈ సినిమాలో ప్రముఖ నటి ఇంద్రజ గారు నటిస్తున్నారు. ఇంకా ముఖ్య తారాగణం కూడా ఇందులో ఉన్నారు. సో ఇందులో భాగంగా 3 షెడ్యూల్లో వెళ్తున్నాము. సెకండ్ షెడ్యూల్ ఇది, ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ స్టార్ట్ చేయబడింది. సో ఈరోజు షూటింగ్ ప్రారంభోత్సవ సందర్భంగా చాలా విజయవంతంగా కావడం కారణం చాలా సంతోషంగా ఉంది. నంద్యాలలోని ప్రముఖులు, పెద్దవాళ్ళు, అందరూ మిత్ర బృందం అందరూ కూడా వచ్చి ఎంకరేజ్ చేశారు. చాలా సక్సెస్ అయ్యేలా చేశారు. ముఖ్యంగా ఈ సినిమా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం పిల్లలకు విద్య ఉంది కానీ విలువలు లేవు. సో ఈ కాన్సెప్ట్నే ప్రధానంగా చేసుకొని ఇప్పటి పిల్లలకి విలువలను అందిస్తే కనుక రాబోయే 10-15 సంవత్సరాలకు ఒక మంచి భావితరం బయటకు వస్తుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఒక టీచర్ తీసుకున్న నిర్ణయము, తాను తీసుకొచ్చిన మార్పులు, వాటి వల్ల సమాజంలో వచ్చినటువంటి మార్పు ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా ద్వారా మేము చెప్పబోతున్నాము. ఇందులో టీచర్ రోల్లో ఇంద్రజ గారు నటిస్తున్నారు. ఇంకా ప్రధానంగా 4 పిల్లలు కూడా ఉన్నారు ఇందులో. ఈ 4 పిల్లలు కూడా సినిమాని ఎంతో సక్సెస్ వైపు తీసుకెళ్తారు. వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి, అందరినీ ఆకట్టుకుంటాయి, ఎమోషనల్స్ ఉంటాయి, ఫన్ ఉంటుంది ఆ క్యారెక్టర్స్లో. ఒక పిల్లలే తల్లిదండ్రుల్లో తీసుకొచ్చే మార్పు చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది ఈ సినిమాలో. కాబట్టి ఈ జైహో సినిమాని పూర్తిగా తృప్తిగా మేము దీన్ని ముగిస్తామని అనుకుంటున్నాము. సో సినిమాని అంతా కంప్లీట్ చేసి ఆగస్టు 15కి సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాము. ఇది అందరికీ మాకు మీ సహకారం కావాలి. మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము.